హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు ఒక స్పెషల్ వెరీ స్పెషల్ ఆ ప్లేస్కి వచ్చాము. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జీవి గారి డెన్కి వచ్చాము. మరి డెన్ అనగానే మన అందరికీ తెలుసు, గుహ అని తెలుగులో అంటారు. గుహలు మరి ఎలా ఉంటాయి? రాతితో కట్టబడి ఉంటాయి. అదే ప్యాటర్న్ తీసుకున్నారు. ఇక్కడ గేటును కూడా రాతిలాగా అచ్చం మలిచారు. మరి బయటే ఇంత క్రియేటివిటీ ఉంటే లోపల ఎలా ఉంది? అసలు ఆర్జీవి గారు అంటేనే ఒక సెన్సేషనల్ అని చెప్పాలండి. మరి ఈ లోపల డెన్ లోపల ఎన్ని సెన్సేషన్లు ఉన్నాయి మీకు అవన్నీ చూపిస్తాను, రండి. సో మొత్తానికైతే డెన్ లోపలికి అడుగు పెట్టేశాను. ఇక్కడ రాగానే బిలీవర్స్ విల్ బీ ఫ్రైడ్, మొత్తం క్రియేటివిటీ అంతా ఇక్కడ ఉంది. ఆయన ఏంటంటే మొత్తం రాసుకుంటుంటారు, ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారు ఇంగ్లీష్వి. ఆ కొటేషన్స్ అన్నీ మనం గోళ్ళ మీద చూసుకోవచ్చు. యూ షుడ్ నాట్ లుక్, యూ షుడ్ సీ. చూసారా, ఇది చాలా చాలా అర్థం ఉన్న కొటేషన్స్ అనమాట. ఇంకా మరి మనం డెన్లోకి వచ్చాము. అసలు గోడ పైన ఏముందంటే ఆర్జీవి గారు కుర్చీలో కూర్చున్నట్టు ఒక పెద్ద పోస్టర్ అయితే ఉంది. అట్లాగే స్టెప్స్ పక్కనే అమితాబ్ బచ్చన్ గారితో ఈయన సినిమాలు చేసినవి పోస్టర్ లాగా ఉంది. మరి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాము, ఏమున్నాయో మీకు మొత్తం చూపిస్తాను. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడే పోస్టర్స్ ఒక పక్క చూస్తే అమితాబ్ బచ్చన్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఇక అటుపక్క చూస్తే నాగార్జున గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ఇంకా ఇక్కడ గార్డెన్ లాగా ఉంది. మనం పైకి వచ్చాక ఇక్కడ చూసుకుంటే ఆయనకి ఎంతో పేరు తెచ్చిన శివ సినిమా చైన్ కూడా ఉంది, చెయ్యి కూడా ఉంది. సో చూసారా, ఇదే శివ సినిమాలో చైన్ అనమాట. ఆ చేతిని కూడా పెట్టి ఆయన క్రియేటివిటీని ఉపయోగించారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే గోస్ట్ది అని చెప్పి ఒకటి ఉంది. మరి దీంట్లో గోస్ట్ అయితే లేదు, కానీ ఆయన క్రియేటివిటీ ఇది చూసారా, అంతా చెక్కతో చేశారు. చూడ్డానికి భయంకరంగానే ఉంది. గోస్ట్ది ఇట్లా ఉందన్నమాట. షూటింగ్లకు అట్లా బాగా పనికొస్తుంది. బయటికి వెళ్ళవసరం లేదు. ఆయన ఎంతో ఖర్చు పెట్టి నచ్చి చాలా బాగా చేయించుకున్నారు. ఈ పక్క చూడండి, పోస్టర్ ఎంత బాగుందంటే చూసారా. మనం అంటే రామ్ గోపాల్ వర్మ గారు అనగానే ఏదో అనుకుంటాం కదా, ఏదో చాదస్తంగా ఆయనకు నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేస్తారని. లేదండి, ఆయన క్రియేటివిటీ, ఆయన వచ్చిన కొటేషన్స్ చూస్తే ఆయన ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఇంతమంది దర్శకులు ఉన్నారు కదా, మరి ఇంత క్రియేటివిటీగా ఎవరు డెన్ అనే దాన్ని అసలు చేయించుకోలేదే లేదు, సినీ చరిత్రలోనే లేదు. సో మనం డెన్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ రాగానే అసలు మనం సిటీలో ఉన్నామా లేదంటే ఒక అడవిలో ఉన్నామా అనే థాట్ అయితే వస్తుంది. చెట్లు పచ్చగా కూర్చోవడానికి, ఎంజాయ్ చేయడానికి, షూటింగ్లకి అన్ని పర్పస్గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే స్త్రీలని ఆరాధిస్తూ ఉంటాను అంటారు కదా రామ్ గోపాల్ వర్మ గారు. ఇదిగో మంచి మంచి అందమైన అమ్మాయిలందరితో పాటు రామ్ గోపాల్ వర్మ గారు. ఇక మరి ఇట్లా వస్తే యూ జడ్జ్ యువర్ సెల్ఫ్ బై వాట్ యూ థింక్ యూ కెన్ డూ. ఇవన్నీ ఆయన కొటేషన్స్. సరే, మనం అంత మేధావులు కాదు కాబట్టి మనకు తెలిసిన సినిమాలు ఏంటో చూద్దాం. నాకు తెలిసి ఇది శివాది గోవింద గోవింద అండి. ఈ సినిమా నాగార్జున, శ్రీదేవి గారు, గోవింద గోవింద మూవీ. పైది రానా గారు, సుబ్బరామరెడ్డి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, సంజయ్ దత్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, సూర్యతో రామ్ గోపాల్ వర్మ గారు. ఇక కొన్ని డేంజరస్ మూవీస్ ఉంటాయి కదా అమ్మాయిలతో, ఆయన దగ్గరుండి తడపడం ఆనందం కదా, అందుకు ఐశ్వర్యరాయ్, రామ్ గోపాల్ వర్మ గారు. ఈయన రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, నానా పటేకర్, సారీ మర్చిపోయాను. ఇక పూరి జగన్నాథ్ గారు ప్రియ శిష్యుడు, గురువు, అట్లా అనమాట. వాళ్ళిద్దరిది చాలా అనుబంధం రాజమౌళి గారితో. ఇక రఘువరన్ గారు, ఇది శివ మూవీ అప్పుడు చూసారా, అప్పుడు యంగ్గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు, స్వెట్స్ పెట్టుకొని. ఇవన్నీ శివ మూవీ స్టిల్స్ ఇక్కడ వరకు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఇక అమితాబ్ బచ్చన్ గారితో, అట్లాగే మనీషా కొయిరాల. సూపర్గా ఉన్నాయి ఫొటోస్. ఎంత నీట్గా ఫ్రేమ్ కట్టించి చాలా అయి ఉంటుంది సార్కి. కాకపోతే ఆయన ఇష్టపడి చేయించుకున్నారు ఈ డెన్ అనేది. ఇక ఇటు వచ్చేస్తే ప్రభాస్ గారితో కూడా ఉన్నారా? ఓకే.
పైన చూస్తే వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇంకా పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, మధ్యలో రామ్ గోపాల్ వర్మ గారు. ఇక్కడ ఏఎన్ఆర్ గారితో చూడండి, యంగ్గా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ప్రభాస్ గారితో. ఇది రంగీలా మూవీ అప్పుడండి. జాకీ షరఫ్ గారు, అమీర్ ఖాన్, ఊర్మిళ ఠాగూర్, ఏఆర్ రెహమాన్ గారు, నా దేశ రామ్ గోపాల్ వర్మ గారు. ఇక ఇదంతా శివ బ్యాచ్. ఉత్తేజ్ గారు తెలుసు ఇందులో నాకు. ఇక ఆయన అందం అంటే అమ్మాయి, అమ్మాయి అంటే అందం కాబట్టి. సో ఇంకా ఈ అసలైన ఫోటో ఇక్కడ ఉందండి. డిఫరెంట్గా ఉండడంలో రామ్ గోపాల్ వర్మ గారిది ఒక తీరు అయితే బాలయ్య బాబుది మరో తీరు. వీరిద్దరూ కలిశారు చూడండి, సూపర్గా ఉంది. అలా ఈయన ఇంత చక్కగా ఫోటో ఫ్రేమింగ్ అనేది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా దాచుకున్నారు. కిచ్చా సందీప్తో కూడా ఉంది ఇక్కడ. కిచ్చా సందీప్ కన్నడ స్టార్ హీరో. ఇది చూడండి ఎంత బాగుందో అమితాబ్ గారితో. ఇక పైన చూసుకుంటే లైటింగ్ మనకేంటంటే ఒక డెకరేషన్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఎవరైనా వచ్చి చాలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఈ డెన్ని. అంత బాగా తీర్చిదిద్దారు. ఇదంతా మనకి డెన్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాదు, గ్రౌండ్లో చూపిస్తున్నాను. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు, బయటే ఇదంతా ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. మరి లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుందో చూద్దాం రండి. చూసారా, ఇది మనం అడవిని క్రియేట్ చేసుకున్నారు ఆయన. అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది, ఇది ఆఫీస్ రూమ్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ అనమాట. అంటే ఎవరైనా సినిమా గురించి వచ్చినప్పుడు వాళ్ళంతా ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఇక ఫొటోస్ చూసుకుంటే మనకి ఈ మియా మాల్కోవా ఇట్లాంటి వాళ్ళ ఫొటోస్ కూడా చాలా ఆయన తీర్చిదిద్దుకుని పెట్టుకున్న ఫొటోస్, ఆయన అభిరుచికి తగ్గట్టుగా. ఇక్కడ చూసారా, ఈ ఫొటోస్ ఫ్రేమింగే కాదండి, కొటేషన్స్ కూడా ఆయన మెయిన్గా రాశారు. టు బి సింపుల్ ఈజ్ మోస్ట్ కాంప్లెక్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన సీన్ వివరిస్తున్నారు హీరోయిన్కి. ఇంకా ఇటుపక్క ఒక కొటేషన్, ది ఓన్లీ వన్ హూ కెన్ స్టాప్ యూ ఈజ్ యూ యువర్ సెల్ఫ్. మెయిన్గా మనల్ని మనం ప్రేమించుకోవాలని చెప్తూ ఉంటారు ఆయన ఎక్కువగా. ఇక ఇంకో పక్క నోబడీ ఈజ్ వర్త్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. కరెక్టే కదండి, ఎవరు పెట్టలేదు అది. మన టైము, మన ఇష్టం, మన స్పెండింగ్. ఇంత పోస్టర్స్ అంటే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సో ఇవన్నీ చూసుకుంటే లైఫ్ ఈజ్ అబౌట్ ఫోకస్. ఇది కూడా నా తెలిసి చూసారా, రామ్ గోపాల్ వర్మ గారు చిన్నగా ఉన్నారంటే మరి ఇది ఇప్పుడు శివ టైంది ఈ సినిమా అంతా కూడా. పవర్ ఈజ్ అబౌట్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బాటమ్, నాట్ సిట్టింగ్ ఆన్ ద టాప్. చైన్ శివ. ఇది డెన్ అనేది ఒక అద్భుతం అని చెప్పాలండి. నాకైతే మనసంతా అంటే మైండ్ రిలాక్స్ అయిపోయింది అనమాట ఈ డెన్ చూడగానే. చాలా చాలా బాగుంది. ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. లోపల ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూద్దాం. సో మనకి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు కావాల్సినంత ఫుటేజ్ ఉంది. చూసారా, మొత్తం కూడా అడవిలో ఎట్లా గృహలు ఉంటాయో అదంతా కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. పచ్చని ఆకులు, ఎండిపోయిన ఆకులు, అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎల్లోయిష్గా, అట్లాగే ఇక్కడ ఈ స్టోన్కి కూడా క్రియేటివిటీ చూసారా, ముక్కు కళ్ళు అన్నీ పెట్టి ఒక మనిషి రూపాన్ని తీసుకొచ్చారు. ఇంకా గోళ్ళకి పచ్చి పచ్చిగా అప్పుడే గడ్డొస్తున్నట్టు ఇదంతా కూడా చాలా చాలా ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే ఆర్జీవి గారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంది ఈ బొమ్మ. సో ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఆర్జీవి గారికి శ్రీదేవి గారు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందేనండి. మరి ఇది క్షణక్షణం మూవీ అప్పుడు మనం జాము రాత్రి జాబిలమ్మ ఆ సాంగ్ అండి ఇది. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది ఈ సాంగ్, అందరికీ గుర్తుండిపోయిన సాంగ్. సో శ్రీదేవి గారు ఇది షూటింగ్ స్పాట్లో తీసుకున్న ఇమేజ్ ఎంత చక్కగా ఆయన పెట్టించుకున్నారు ఇక్కడ ఫ్రేమ్ చేసి. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్టాఫ్ రూమ్ అనమాట. దీనికి కూడా బ్రూస్లీ ఫోటో పెట్టారు. చూసారా, ఇవంతా ఇంకేం లేదండి, ఒక ఫారెస్ట్ థీమ్ని ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం చెట్లు వీటిలన్నిటితో చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసారా, కొన్నిసార్లు మనం అడవుల్లో చూస్తూ ఉంటాము చెట్లు ఇట్లా పిడుగులు పడి సగమే కాలిపోయి ఉంటాయి, అది కూడా పెట్టారు చూడండి. ఇప్పుడే చిగురు వస్తున్నట్టుగా సూపర్గా ఉంది. మొత్తం థీమ్ అయితే అదిరిపోయింది. కొటేషన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి, నేను చదవలేకపోతున్నాను. ఇది ఒక రూమ్ అనమాట. సో మరి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం.
సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ నైనా గంగూలీ హీరోయిన్ తెలుసు కదండి. రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇద్దరు అమ్మాయిలతో పెట్టి సినిమా ఒకటి తీశారు. సో దాంట్లో ఒక హీరోయిన్ అనమాట. మనం నిజంగా ఇవంతా రియల్ అనుకుంటాము. లోపల ధర్మకవులు ఆ పైన ఇదంతా స్టిక్ చేశారు, అతికించారు. వావ్ అనిపించేలా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే అదిరిపోయింది అసలు. మొత్తానికి ఒక థీమ్ అయితే నన్ను బాగా ఇచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. వాటితో పాటు ఇది చూసారా, రెడ్గా ఒక షో పీస్ని అయితే పెట్టారు. అట్లాగే చెట్టుతోనే మెట్లు కూడా మనకి ఇక్కడ చూడండి. ఒక చెట్టుని బేస్ చేసుకొని స్టెప్స్ పెట్టడం అయితే సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతిదానికి కొటేషన్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి. ఈ నైనా గంగూలీతో పాటు ఇంకొక అమ్మాయి ఉందన్నాను కదండి, అదే ఈ సినిమా. సో మొత్తానికైతే ఇదండి డెన్. ఇక్కడ చూసారా, ఇది కూడా పోస్టర్ ఒక మూవీకి సంబంధించి. ఇంత చక్కగా ఇంత క్రియేటివిటీగా ఎవరు చేయించుకుంటారు చెప్పండి. సో ఇక్కడ ఒక ఫోటో ఉందండి. చాలా అంటే ఇప్పటి వరకు చూసిన ఫొటోస్ అన్నీ వేరు, వాటికి భిన్నంగా ఒక సాంప్రదాయబద్ధంగా. అది ఒక సినిమాలో హీరోయిన్ అంటండి, హీరా మోరా ఈవిడ పేరు. ఎంత కొండ మూవీ ట్రెడిషనల్గా ఉన్నారంటే నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి ఫోటో కూడా పెట్టడం అనేది నేను షాక్ అయ్యాను. పువ్వులతో సహా హెయిర్లో చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి సిట్టింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో. అసలు ఇందులో ఉంటే డెన్లో ఉంటే మనకి బయట ప్రపంచంతో సంబంధం లేదండి, అంత బాగుంది. పైన కూడా పచ్చగా మధ్య మధ్యలో ఫ్లవర్స్ అట్లాగే ఫ్రూట్స్ని ఒక క్రియేట్ చేసి మొగ్గలు కూడా పెట్టి వీటికి చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో. అసలు ఇది వేరే ప్రపంచం అండి. ఆర్జీవి గారి డెన్ అనేది ఒక వేరే ప్రపంచం. ఎవరు క్రియేట్ చేయలేరు, ఆయనలాగా కొటేషన్స్ కూడా ఇవ్వలేరు. నా ఒపీనియన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎల్లో ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి. పొద్దుతిరుగుడు పువ్వులాగా పువ్వుల్ని ఇక్కడ తీసుకొచ్చారు విత్తనాలతో సహా. చూడండి ఎంత బాగున్నాయి. అన్ని ప్లాస్టిక్ అయినా ఆ ఫీలింగ్ కలగలేదండి. ఎందుకంటే ఈ గ్రాస్ ఇవంతా కూడా పచ్చదనం. అందులో మనకి ఏంటంటే బండలు లాగా కొండలు ఉంటాయి కదండి, ఆ గృహల్లాగా ఆ థీమ్ అంతా ఆ కలరు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి అసలు చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది. చాలా బాగుంది మొత్తానికైతే. సో ఇంకొక ఫోటో మనం అంటే మన అందరికీ తెలుగు వారికి పరిచయం ఉన్న ఫోటో జయసుధ గారి ఫోటో కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. జయసుధ గారు మనకు తెలుసు, న్యాచురల్ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు. ఇప్పుడు మంచిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. చూడండి ఆవిడ యంగ్గా ఉన్నప్పుడు ఫోటో. అంటే ఆయన అభిరుచి అనేది అలా ఉంటుంది, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. ఆయనకి మనసుకి నచ్చితే అట్లా పెట్టుకుంటారన్నమాట. ఇక్కడ ఒక ఫోటో చూడండి ఎంత బాగుందో, నైనా గంగూలీ గారు. ఇక్కడ ఒక చెట్టుని తీసుకొచ్చారు. పైన కూడా అంటే మనకి పక్కన కింద కాకుండా పైన బాగా ఎక్కువ థీమ్ని ఇచ్చారండి. చూడండి ఆకులు ఇవన్నీ కూడా చాలా ఒక గ్రీనరీని తీసుకొచ్చేసారు మొత్తం డెన్లో. వీటితోడు మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఇది చూడండి, అసలు రియల్ ఫ్లవర్ అనుకుంటా ఈ గ్రీనరీ మధ్యలో. కలర్ కూడా వీళ్ళ సెలెక్షన్ అనేది సూపర్గా ఉందండి. చూసారా ఎంత బాగున్నాయో. చూసాం కదా డెన్లో. మరి అసలైన రూమ్ ఎవరిది అంటే ఆర్జీవి గారిది. మరి ఆ రూమ్ ఎక్కడుంది? సెకండ్ ఫ్లోర్లో ఉంది. చూడండి పైన డెవిల్ అని రాసింది ఆయన రూమ్కి ఎంట్రన్స్లో, ఆయన పెట్టుకున్నారు అట్లా. మరి కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. సో పైకి రావడంతో ఇక్కడ ఫొటోస్ చూడండి అమ్మాయిలవి. ఒక ముగ్గురు హీరోయిన్స్ ఉన్నాయి. అట్లాగే నాట్ టేకింగ్ ఏ రిస్క్ ఈజ్ ఏ బిగ్గర్ రిస్క్ అని చెప్పి సార్ ఆయన రూమ్ దగ్గర రాసుకున్నారు. ఇదేనండి ఆర్జీవి గారి రూము. డెవిల్ అని ఉంది చూసారా. సో మొత్తానికైతే ఆర్జీవి గారి రూమ్కి వచ్చాం. ఇదేనండి ఆయన రూము. సూపర్గా ఉంది, మరి ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఉంది. చూసారా ఇంత స్పేస్ ఉంది, ఎంతమంది వచ్చినా మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. అందులో ఇక్కడ మనం ప్రజెంటేషన్ ఇచ్చేది కూడా పెట్టుకున్నారు సార్, ఆయన మూవీ తాలూకవి ప్రొజెక్టర్. చూసారా థీమ్ కూడా చూడండి, అంతా ఒక డెన్నే, ఇంకా సూపర్గా ఉంది. చూసారా సౌండ్ సిస్టమ్ ఎంత ఉందో. సో ఇవ్వండి మొత్తానికి అయితే ఆర్జీవి గారి డెన్ విశేషాలు.
సో ఇది ఒక వేరే రూమ్ అండి. ఇది ఏంటంటే ప్రొడ్యూసర్ అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారికి సన్నిహితులు రవివర్మ గారి రూము. ఈ రూమ్లో ఉంటారు ఆయన. అప్పుడప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మొక్కని తిరగేసి దానికి లైటింగ్ పెట్టారు, ఎండిపోయిన మొక్కని. అదేనండి క్రియేటివిటీ అంటే. ఇంకా ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్లో అన్నీ వచ్చాయి చూడండి. రామ్ గోపాల్ వర్మ గారు ఏమేమి సినిమాలు తీశారు, ఎవరెవరితో తీశారు, ఆ యాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ ఫ్రేమ్లో. చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసారా, ఆయన నుదురులో శ్రీదేవి గారు, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారు, ఇట్లా అందరూ వచ్చారు. నాగార్జున, ఈయన మనీలో ఉంటారు. సూపర్ థీమ్తో వచ్చింది ఫోటో. ప్రతి ఒక్కటి క్రియేటివిటీగా ఉందండి. ఎందుకంటే మరి రామ్ గోపాల్ వర్మ గారు అంటే అంతే కదండి. చాలా నీట్గా, చాలా సింపుల్గా ఉంది. ఇది చూసారా, యూనిక్వి కొన్ని ఉంటాయి కదా, అది. ఇది కూడా లైటే, ఫోకస్ లైట్ అంటారు కదా. ఇంకా ఎలిఫెంట్ ఒక పెయింటింగ్ ఎంత పెద్దదే చేయించుకున్నారు. రూమ్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇండెన్ వర్క్ అయితే నడుస్తుంది, అయినా చాలా సైలెంట్గా నడుస్తుంది. ఆయన మూవీస్ వర్క్ జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే ఆర్జీవి గారి డెన్ విశేషాలు ఇవ్వండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక సిటీలో గందరగోళంగా ట్రాఫిక్ ఉన్న సిటీలో ఇంత ప్రశాంతంగా, ఇంత ప్లెజెంట్గా ఉన్న ఏరియా ఏది అంటే ఆర్జీవి గారి డెన్. ఇక్కడికి వస్తే మనల్ని మనమే మర్చిపోతాం. అట్లాగే దీనికోసం ఎప్పటి నుంచో పర్మిషన్ అడిగితే మనకి ఈ రోజుకి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి ధాత్రి టీవీ.